అబ్రహాముకు కుమారుడు ఉన్నప్పుడు ఆ కుమారుడికి పెళ్ళిడు వచ్చినప్పుడు తండ్రిగా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. చేసే ప్రక్రియలో మొదటిగా అన్న మాట ఏమిటంటే, కనాను అనేది అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి దేశం. కాబట్టి ఏమంటున్నాడంటే, అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఈ కనాను దేశంలో ఉన్న ఎవరో ఒక అన్య సంబంధాన్ని తీసుకొచ్చి నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తి లేదు. అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఈ కనానులో ఉన్నటువంటి అమ్మాయిలలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకుకిచ్చి పెళ్లి చేయను నేను అనగా, తన విశ్వాసం వేరు, తన నమ్మకం వేరు, తన దేవుడు వేరు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ఇంటి వారితో తెలియచేశాడు, యెహోవా నన్ను పిలిచాడు, యెహోవా నన్ను రమ్మన్నాడు. కొంతకాలం తెరహు అనగా అబ్రహాము తండ్రి అబ్రహాముతో పాటు ప్రయాణం చేశాడు. అబ్రహాము యొక్క సహోదరులకు తెలుసు అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడని, దేవుణ్ణి విశ్వసిస్తున్నాడని, దేవుణ్ణి వెంబడిస్తున్నాడని. దేవుని కొరకే తన బంధువుల ఇంటి నుండి, తన ప్రాంతము నుండి, తన తండ్రి ఇంటి నుండి వేరై వాగ్దానం చేస్తున్న భూమికి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడు అన్న సంగతి తన ఇంటి వారికి తెలుసు. తన విశ్వాసమును గూర్చి, తన దేవుని గూర్చి ఎంతో కొంత తన ఇంటి వారికి తెలుసు గనుక తన దాసుడిని పంపిస్తున్నాడు, నా ఇంటి వారి దగ్గరకు వెళ్ళు. ఎందుకంటే వాళ్లకు తెలుసు నేను నమ్ముకున్న దేవుని గూర్చి. అనగా నేను నమ్ముకున్న దేవుని గూర్చి తెలిసినటువంటి వారి ఇంట్లో నుండే ఒక అమ్మాయిని నా కొడుక్కి భారీగా తీసుకురా అంటే, నా విశ్వాసము గూర్చి తెలిసిన వాళ్ళు, నా విశ్వాసమును అంగీకరించిన వాళ్ళు, నా కుటుంబానికి చెందిన వారి దగ్గర నుండే నేను నా కొడుక్కి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసిని పెళ్ళి చేసుకోవాలి, విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు.